హాయ్ అండి. ఇదండి అడవికి అయితే వచ్చాము. ఈ అడవిలో కొన్ని పళ్ళు ఉన్నాయి. ఆ పళ్ళు అయితే నేను మీకు చూపిస్తాను. ఇంక మీద నేను కనిపించకపోవచ్చు, ఎందుకంటే నేనే వీడియో తీసుకోవాలి, సరేనా? ఇప్పుడైతే ఇవి చూపిస్తారండి. నాకు ఫోటో తీయాలి. నేను ఇప్పుడు ఏం తీయలేనులే. ఇద్దండి ఇవైతే, ఇదేంటే బొల్జు పళ్ళా? ఇవి బొల్జు పళ్ళు అంట. చిన్నప్పుడు తినేది కానీ పేరు ఐడియా లేదు. ఇదండి అందరం అయితే కారులో వచ్చాము. ఇదండి పిల్లలు అందరినీ, ఈరోజు సెకండ్ సాటర్డే కదా, అందువల్ల అందరినీ తీసుకొచ్చేసాం. వాళ్ళకి అట్లా తిరిగినట్టు ఉంటుంది, అట్లా మనం హ్యాపీగా కోసుకోవచ్చు అన్నట్టుగా వచ్చేసాము. అది బొల్జి చెట్టు చూపించాను కదా, ఇది కారులో వచ్చాము. కారు ప్లస్ వచ్చి బైకు రెండిట్లలో వచ్చాం. ఇవి వచ్చేసి ఊటిపండు. ఏడొకటి ఉన్నింది, నాకు ఆతృతం తట్టుకోలేక తినేసాను. ఊటిపళ్ళు ఇవి. ఇది బొల్జి పళ్ళు, ఇది ఊటిపండు. ఇంకా మాగలేదు, పచ్చిగానే ఉంది. కాకపోతే ఏడొకటి ఉన్నింది కానీ తినేసాను నేను. పచ్చినైనయ్యా బా, అట్టబా నానమ్మోళ్ళతో బా వస్తున్నా. వీటి కోసం అయితే వచ్చాం ఇప్పుడు. ఇవి పచ్చికాయలు, కలిగి చెట్టు అన్నమాట. ఇది ఊటి చెట్టు, అది వచ్చి బొల్జి చెట్టు, ఇది వచ్చి కలిగి చెట్టు. ఇవి కలిగి పళ్ళు, వాటి కోసమే వచ్చాం ఇప్పుడు. ఇక్కడ ఉన్నాయంట, వాటిని అయితే కోద్దామని. చూడండి అందరూ పోతా ఉన్నారు. ఇదండి ఇది కూడా ఊటి చెట్టే. ఇక్కడ దోరగా ఉన్నాయి. ఊటి పండ్లు అరుగు. అయ్యో నేను బాగా మాగిపోయండి అయ్యా, బాగా మాగిపోయండి. చూడండి ఏంటమ్మా? సరే సరే కొయ్యి. ఇవి మాగినోటి అన్నమాట. ఇది మాగినోటి ఊటి పండ్లు, మాగిపోయిండాయి. ఇవి మాగినోటి దండి. పిల్లలు అందరం తీసుకొచ్చేసాము, అందరూ మస్తు కోస్తా ఉన్నారు. దోరకాయలు అనమాట ఇవి. ఇవి బాగా మాగిపోయి ఉన్నాయి. ఇవి వచ్చేసి కొంచెం దోరగా ఉన్నాయి, అర్థమైందా? అదండి ఇది కూడా మాగిపోయింది. దో మైత్రి కోసిందంట. చూపి ఇంకో ఇవి కూడా వేసుకో. ఇవి కూడా పండ్లే. పండి అరగోలు బాతున్నారు, పండి. పిల్లకాయలకి ఇంటికాడ ఉండమంటే మేము వస్తాం అన్నారు. అందుకే నేను వాళ్ళని కూడా నడిపిస్తే మస్తు ఉంటుంది. ఇది వచ్చి బిక్కి చెట్టు, కాయలు లేవు. ఈ కాయలు మొన్న అంటే మొన్న మా ఆయన కోసుకొచ్చాడు. ఉండాలి, ఇంట్లో ఉన్నాయి కానీ ఇంకా మాగల. ఇవన్నీ బిక్కి చెట్లే, ఇవంతా బిక్కి చెట్లు, మొత్తం బిక్కి చెట్లే. ఇదండి ఇది కలిగి పండు అంటే. ఇందాక స్టార్టింగ్లో చూపించాను కదా, పచ్చికాయలు చూపించా, ఇప్పుడు పండ్లు. ఇవి పండ్లు. ఇవ్వండి పైన కిందంతా కోసేస్తున్నారు. కనిపిస్తుందా? ఇవి వచ్చి కలిగి పండ్లు. వీటి కోసం వచ్చాం కానీ చెట్లు ఏమో పలచాగా ఉన్నాయి. చూడాలి. ఏంది బిక్కికాయా? ఏడు నిందా? పండి చిన్నగా పండి, అట్టే పండి. అద్దో అది అమ్మమ్మ పోతా, పండి. పళ్ళు కోసం వచ్చామనే కానీ ఇవి వచ్చి కొమ్మి పళ్ళు. ఇవి చిన్నప్పుడు తినేది.
అప్పుడెప్పుడు పోయిన పిల్లగా ముందు పోయినా నేను అడవికి పోయి ఆ పండ్లు, బూడిద పండ్లు, కలిగి పళ్ళు, ఊటి పళ్ళు, ఈత పళ్ళు అన్నీ కోసుకొచ్చేదాన్ని. తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం ఇదే రావడం అడవికి. అది కూడా మా ఊరు అడవి కాదు, వరదాయపాలెం. కొండలు చూడండి, ఈ మేఘాలు కొండలలో కలిసిపోయి ఉన్నాయి, గమనిస్తున్నారా? బాగా చూడండి, పెద్ద కొండ, ఆ కొండలో ఇక మేఘాలు ఆ ఏరియాలో చూడండి పైనుంచి కింద కలిసిపోయి ఉన్నాయి. అయ్యో కలిపల్లే లేవే. అది వచ్చి ముంత మామిడి చెట్టు దగ్గర చూపిస్తా. ఇదంతా ఉన్నాయండి, ముంత మామిడి చెట్లు ఉన్నాయి. మనకి ఏ పండుగ అంటే ఏ పండు అంటే కాదులే, మొత్తం మంచిగా ఉన్నాయి. మాగలు పచ్చి కదయ్యా, ఇవి బిక్కి పళ్ళు అంటే, అవి పచ్చికాయలు, ఇంకా మాగల బిక్కి కట్లు, బిక్కి పళ్ళు. కింద రాళ్ళు ఉన్నట్టు మాగుంటాయా? పచ్చికాయలు అక్కడ పోతున్నారు. ఇది ముంత మామిడి చెట్టు, ఇది ముంత మామిడి చెట్టు. కానీ ముంత మామిడికాయలు ఏం లేవు, ఆ కాలాన్ని బట్టి కాయలు ఉంటాయి అంతే. మనం చెప్పలేం, ఎప్పుడైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ కలిపళ్ళు ఏమో, కలిపళ్ళ మీద ఆశ వచ్చింది, వచ్చాము కానీ ఎక్కడా దొరకలే. ఇవి ఎంత ఇద్దండి, ముంత మామిడి చెట్లే, మొత్తం ముంత మామిడి చెట్లు ఎక్కువ ఉన్నాయి. లేవే కలిపల్ల లే. మాగినయ్యా, ఇవి మాగున్నాయంట, కింద పడి ఉంటే మాగిపోయి ఉంటాయంట. ఇప్పుడు ఇవి మాగిపోయినాయా? గట్టిగానే ఉన్నాయా? ఒకటి మాగింది నాకు, అన్ని మాగినట్టు పచ్చికాయలు ఇవి. అవును, నేను పచ్చికాయలు అనుకుంటున్నా, మాగున్నాయి నిజమే. ఇవి పైకి చూస్తే గట్టిగా ఉన్నాయి, కానీ లోపల మాత్రం మాగిపోయి. ఇదో కాయ రాయి, ఇదో బిక్కికాయ, లోపల తిన బిక్కికాయ తినరా. ఇవి నేను చూసి ఇట్టంటే పచ్చిగా ఉన్నాయి, కానీ తెలియట్లే, మనం కొరికితే కానీ తెలియట్లేదు, మాగిపోండి ఇవేమో. దాన్ని మాగిపోండి. దీన్ని ఇట్లా తీసుకొని ఇట్లా తినాల. ఈ చేయిని ఇట్లా పెట్టుకొని మంచిగా. నేను మామూలుగా ఇట్టా అంటే మాగుంటాయి అనుకున్నా, కానీ గట్టిగా ఉన్నాయి, కొరికితే కానీ తెలియట్లా, మాగుండే. మాగిపోయినాయి, మాగలేదు అంటా ఉండండి దాటి నుంచి. ఇక్కడైతే కలిపళ్ళు లేవండి, ఇంకో చోటుకో పోవాలంటున్నారు. తిను. క్లైమేట్ ఎట్టుందో తెలిసిన, చల్లగా లైట్గా వర్షం పడుతుంది.
లైట్గా వర్షం పడతా ఉంది. మీకు తెలుస్తుందో లేదో తెలియట్లేదు అని ఇదండి చినుకులు తెలుస్తుందా, చినుకులు పడతా ఉన్నాయి లైట్గా. మేమందరం వచ్చేస్తున్నాం. ఇక్కడ కలిపళ్ళు లేవు, వేరే చోటకి వెళ్ళాలంటున్నారు. ఆడికి వెళ్ళిన తర్వాత కలిపళ్ళు ఉంటే చూపిస్తాను. అన్ని పండ్లు లేవు, పచ్చికాయలు ఉన్నాయి. చూద్దాం. ఇవి ఇందాక పచ్చికాయలు అనుకుని వెళ్ళిపోయాను కదా. మాగిపోయాను ఇదో బిక్కాయల గొట్టికాయలు రా ఓమో ఎన్ని మాగిపోయినాయి గొట్టికాయలు అంటే తినకూడదు. నాకు అది మాగలేదని వెళ్ళిపోతాం మనం. ఎన్ని మాగినట్టు ఏంది ఇక్కడ ఏదో జంతువు చనిపోయినట్టుంది. ఎముకలు చూడండి ఎంతలా ఉందండి. అంటే మేకలు తోలుకొని బర్రెలు అలాంటి ఏదో పెద్ద జంతువే, ఏందైనా తెలియట్లా. బర్రె మేబీ బర్రె అయ్యి ఉండొచ్చు. చనిపోయాం లేడా, చనిపోయద్దు. ఎముకలు చూపిస్తా. ఇవైతే కలిపులు కోసున్నా నేను. యాడ పిల్లకాయలకి ఆవో బర్రె దాని పుర్రి. బర్రె నెట్టుంది. కలిపుళ్ళు దొరకలా. పోతా ఉన్నాం, అడివంతా తిరుగుతూ ఉన్నాం. ముందు పోతా ఉన్నారు. ఊటి పళ్ళు మాత్రం, ఊటి కాయలు పళ్ళు కాదు, ఊటికాయలు మాత్రం మస్తున్నాయి. ఇది ముంత మామిడి చెట్టు. పచ్చికాయలు ఇదిగోండి. గొర్రెలు మేపుతున్నారు. అప్పుడు అదో ఎర్రగొర్రె, అప్పుడు మాకు ఎర్రగొర్రె నింది సేమ్. ఏదో రా, ఇంతమంది వచ్చినారు కదా ఈ చెట్టు కాడికి. ఒక్కరికి కూడా ఈ పండు కనిపింది. ఇంకోసుకొని తినేసా. గొర్రెలు మేప వస్తున్నది వెనక. గొర్రెలు అప్పుడు గొర్రెలు ఉన్నాయి మాకు. ఇప్పుడు మేపేవాళ్ళు ఊరు లేక వదిలేసిన. ఎక్కడ ఉంటాయిరా కలిపొల్లా తెలీదా? ఈ రూట్లో వెళ్తే ఉంటాయంట కలిపళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కంటిన్యూ చేస్తా. అంటే ఏదో పెద్దవాళ్ళు తీసుకోపోవాలి కదా, కష్టంగా ఉంది. ఏడకొచ్చినారు? ఏడకొచ్చారు? ఏం పళ్ళుకి? ఏం పండ్లు? నల్లగా ఉన్నట్టుగా అలిగి పండ్లా? మరి లేవు కదా. ఉన్నాయా? సరే పాండైతే. నేను ఇంకా చెట్టు కింద ఉంటాయేమో అనుకున్నానమ్మా. పండి. అవునా? పెద్దోళ్ళు మాట్లాడుతున్నారు. అవునవునమ్మా. సరే పడదండి అయితే.
పాండి తొందరగా. పద పద, రాళ్ళు ఉన్నాయి చూసి. వాళ్ళు తని గెలిపినారు, నేను ఒకదాన్ని తని గెలిపిన. అదో వాళ్ళు అక్కడ పోతున్నారు, నేను ఈ పక్క పోతాండ. ఎటు పోతున్నారా? ఒక డిఫరెంట్ చెట్టు చూపించిన. చెట్టు చూడండి, ఆకు ఎర్రగా ఉంది, లేతప్పుడు ముదిరిపోయకముందే మారిపోతాం. ఈ చెట్టు నాకైతే పేరు తెలీదు, మీకు కానీ ఐడియా ఉంటే నాకు కామెంట్ చేయండి. అందరూ ఆడవాళ్ళు ఆడ వెళ్ళిపోయినారు. లాస్ట్కి మేమిద్దరం ఉండిపోతే మా ఇద్దరిని ఎత్తుకుంటే ఆయన వచ్చినాడు. నేను వెన్నెలా నిలిచిపోయినాము, అందరూ వెళ్ళిపోయినారు, కారు దగ్గరికి వెళ్ళిపోయినారు. మమ్మల్ని ఎత్తుక్కుంటే ఆయన వచ్చినాడు. ఇప్పుడు ముంత మామిడి గింజ అక్కడ దొరికిందంట. ఇది ముంత మామిడి గింజ, జీడిపప్పు అంటాం కదా అదే. అందరికి తెలిసే ఉంటుంది, తెలియకుండా ఎవరుకుంటుంది. మమ్మల్ని ఎత్తుక్కుంటా ఆయన వచ్చినాడు. అడవికి వస్తే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు, మమ్మల్ని ఎత్తుక్కుంటుంది ఆయన వచ్చినాడు. ఇప్పుడు వచ్చేసిన అందరం ఒక చోటకి. మరి ఈ పిల్లకాయలు ఎక్కడ వేటపోయినారా? పా, మేము వెళ్తాం ఇప్పుడు వాళ్ళల్లో కలవడానికి. దారిని ఉంటే ఎక్కడ కనిపిస్తాయి పండ్లా? దారిలో ఉన్నాయా? ముంతమాడి చెట్లు మాత్రం దండిగా ఉన్నాయి, మొత్తం ముంతమాడి చెట్లు. మామూలుగా ఇప్పుడైతే కాలం లేదు కాబట్టి పోవచ్చు, మామూలుగా అయితే ముంతమాడి కాలం అయితే అప్పుడు రానిరాము. కలిపుళ్ళు అందరూ అందుకే వెళ్ళిపోయినారు. ఉండయి పైన ఉండయి. సరే వాళ్ళల్లో వెళ్తాను, వాళ్ళల్లో వెళ్ళిన తర్వాత మాట్లాడదాం. ఇవి వచ్చి బూడిదపళ్ళు చాలా రోజులు చూస్తున్నా. ఇదండి బూడిదపళ్ళు, ఎవరికి తెలీదు, నేను ఒక్కదాన్నే కోస్తున్నా. బూడిదపండ్లు కోస్తా. మసుగ్గా వస్తున్నా. కిందనే ఉన్నాయి, నువ్వు కోసుకో. ఇవి బూడిద పండ్లు. బూడిద పండ్లు బూడిపల్లి. అందరూ అయితే ఏదో కారులా ఆ ఏరియాలో ఉన్నారు, నేను ఒక్కదాన్ని ఇట్లా వచ్చేసిన. ఎక్కడ పుల్లు కనిపిద్దో ప్రస్తుతానికైతే ఇద్దరు ఇవి పోసిన. పిల్లకాయలు ఉండే మాట కదా, ఎక్కువే కావాలి. వాళ్ళు కోస్తే ఎంత గోయిబాబోతారు, ఒకరో నేను గోయిబాబోతారు. వాళ్ళు రాండి పోదాం అంటున్నారు. ఇదండి, మేమైతే ఇట్లా ఒకసారి అయితే వచ్చాము. ఇదండి అందరూ అక్కడ ఉన్నారు, నేను ఒకదాన్ని ఇటు వచ్చేసిన. మరి ఎట్లా పోవాలో నాకు తెలీదు, కానీ ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఇదండి చాలా వరకు ఏమేమి పళ్ళు, కలిగి పళ్ళు కవర్ చేశాను. మొత్తం మామిడిపండు, ఊటి పండు, తర్వాత వచ్చేసి ఇది బిక్కి పండు, ఇవైతే కవర్ చేశాను. మీకు ఈ పండు తెలిస్తే కామెంట్ చేయండి ఏవైనా. వస్తున్నా. అక్కడ చెట్టు ఉన్నదంట, పిలుస్తూ ఉన్నారు. ఇదండి ఇంతటిదైతే. ఇదేంటి చెట్టు ఇదల్లా ఉంది, ఇదేం చెట్టు మరలా బిక్కికాయ ఉన్నట్టే ఉంది. ఇంతటిదైతే ఆపేద్దాం అనుకుంటున్నా.
వీలైతే తీస్తాను, లేదంటే లేదు. ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోయింది, ఇప్పటికే చాలా సేపు అయింది. అదండి, మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందు వీడియోలు కూడా ఒకసారి చెక్ చేయండి. చెక్ చేసి వాటిలో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. చాలా వరకు ఇప్పుడైతే ఒకరు గ్రోత్ ఉంది. ఇంకొంచెం సపోర్ట్ చేశారంటే ఓకే, మనకి మంచి వస్తుంది. ఓకేనండి, థ్యాంక్స్ అండి. ఇదండి ఇప్పుడు అక్కడికైతే పోతాను, అక్కడ ఉన్నాయంట, చూస్తాం. ఎందో ఆడ పడిపోయినారు, వస్తున్నా. అందరూ ఒకే చెట్టుకు పడిపోయినారు. వస్తున్నా. వా, చెట్టు మాత్రం సూపర్ వచ్చేసింది. పళ్ళు మాత్రం మంచిగా ఉన్నాయి. ఎన్ని కోసినావు? అందరూ ఒక చెట్టు మీద పడిపోయి ఉన్నారు. ఫోటో తీసుకుని కర్ర తీసుకుని కొట్టిపోతుంది. రాళ్ళు కొట్టేస్తున్నాడు. ఇదండి వీడియో. ఇంకైతే మేమైతే బయలుదేరిపోయాము, ఎందుకంటే 3:30 అయిపోయింది. మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళాలి. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి, సరేనా? ఇదండి ఈ పళ్ళు అయితే నేనైతే కోసాను అనమాట. నేను పిల్లలు అందరూ కోసిన పండ్లు అయితే ఇవి అయితే కోసుకున్నాము. ఇంటి దగ్గర తెచ్చి చక్కగా ఆరబెట్టేసి తింటా ఉన్నారు ఒక్కొక్కరు.